అనే భావం కూడా ఒకసారి మనందరం కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ఏ పార్టీలు పెట్టినా ఎవరు పెట్టినా ఏదో ఆ గ్రామాల్లో అంబేద్కర్ గారి విగ్రహాలు, జగజ్జన్ రావు విగ్రహాలు పెట్టాలి కాబట్టి పెట్టేవాళ్ళు. కానీ ఇవాళ వాళ్ళ స్ఫూర్తిగా పనిచేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారు. మరో వ్యక్తి ఎవరూ లేరు. ఆ గౌరవం కూడా చంద్రబాబు నాయుడు ఏనాడు అంబేద్కర్ గారికి కానీ జగజ్జన్ రావు కానీ ఏ రోజున కూడా వాళ్ళు పూలమాల వేసి మరి నివాళులు అర్పించిన సందర్భాలు లేకపోగా, మరి అదేవిధంగా మనందరినీ కూడా బాధ పెట్టిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి కావాల్సింది ఏంటంటే కోటేశ్వరులు, పెత్తందారులు, లక్షల కోట్ల వేల కోట్లు ఉన్న వాళ్ళతో మాత్రమే రాజకీయం చేస్తాడే తప్ప మనబోటి వాళ్ళని, అంటే మనలాంటి కింద స్థాయి వ్యక్తుల్ని ఏనాడు కూడా ఆదరించిన వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఆదరించకపోగా మన జాతుల పైన, మన మాదిగలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పైన అక్రమ కేసులు పెట్టి రకరకాలుగా 2014 నుంచి 19 దాకా అనగదొక్కే కార్యక్రమం చేశాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఇవాళ అవకాశాలన్నీ చేజారిన తర్వాత మళ్ళీ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఏ రకంగా నా దగ్గరకు వస్తారు, ఏదో రకంగా నేను చేజిక్కించుకోవాలని చెప్పి ఎస్సీల గురించి సభలు పెట్టడం, అదేవిధంగా నిన్న బీసీ సభలు పెట్టడం మనందరం కూడా చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే కెపాసిటీ లేదు. ఓడించే కెపాసిటీ చాలక ఇవాళ పవన్ కళ్యాణ్ పక్కన, మరో పక్కన బీజేపీని తోడు తెచ్చుకుంటా ఉన్నాడు. నిన్న చంద్రబాబు నాయుడు ఎమర్జెన్సీగా వెళ్ళిపోయి మరి ఢిల్లీకి వెళ్ళి రాత్రి ఎవరి కాళ్ళ మీద పడి ఏ రకంగా ఒప్పుకున్నారో మనకైతే తెలియదు. కానీ అక్కడికి వెళ్ళి బీజేపీ వాళ్ళు మాకు అవసరం లేదురా బాబు అని చెప్పి ఏ భారం ఎవరు పిలవనప్పుడు కూడా, ఎవరు తలవనప్పుడు కూడా పిలవను పేరడానికి వెళ్ళి వాళ్ళ గుమ్మాల దగ్గర పడిగాపులు కాసి మరి పొద్దున్నే చంద్రబాబు నాయుడు వెళ్తే సాయంత్రానికి పవన్ కళ్యాణ్ మరి బీజేపీలతో కాళ్ళ పడి ఏం చెప్తుంది అని చెప్పి ఒకటయ్యారు. మోసమే. ఎందుకంటే తిరుపతిలో మనం మోసం చేసింది, రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ కూడా ఇవాళ బీజేపీ కూడా సిగ్గులే పోటీ చేస్తాను. ఆలోచన చేసి మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం నేర్పుతామంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తుల్ని మరి దానిపైన హైకోర్టులో కేసు వేసి ఆ ఇంగ్లీష్ మీడియం పేదవాళ్ళ పిల్లలు చదవడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళు చదివితే ఎక్కడ పోటీ వస్తారో, ఎప్పుడూ కూడా వాళ్ళు గొర్రెల్లాగా బతకాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తారు. మాత్రం వాళ్ళందరూ నాతో పాటు సమానంగా ఉండాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాడు. నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ చేసే విధానం కానివ్వండి, అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చే, మహిళ మరి ఆసరా, చేయూత, రకరకాల పథకాలు పెట్టి వాళ్ళందరినీ ఆదుకున్న విధానం మనందరం కూడా చూడదు. ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, నేను మన పార్టీ వ్యక్తి ఒక పేదవాడు ఇబ్బంది పడతా ఉన్నాడు, వెళ్ళి పరామర్శించరమ్మంటే ఆ రోజు నాని అన్న వచ్చినప్పటికీ మాకు అట్లా ఎవరు వచ్చినా ఫోన్ ఎత్తకూడదు, మాట్లాడకూడదు అని నిర్ణయించుకున్నాం మా కుటుంబం అంతా. ఎందుకంటే ఎవరు ఏ స్థితిలో మనల్ని మరో రకమైన ఆలోచనతో ఉండి, భయంతో ఉండి మేమెవ్వరు మాకు అవసరం లేదు, మా కుటుంబం మాకు అయితే ఏడుందో లేదంటే ఇది వేరే ఊరు వెళ్ళిపోదామని చెప్పి ఆలోచించుకున్న సందర్భంలో ఆ తరుణంలో మరి అన్నోడ్చి మేమందరం ఉన్నాం, అవసరమైతే జగన్ గారి దగ్గరికి నిన్ను తీసుకెళ్ళి మాట్లాడిస్తానని చెప్పి నాని అన్న మాట్లాడి ధైర్యం చెప్పి, అదేవిధంగా జగన్ గారు వచ్చి మరి సామాన్యుడిని మరి రకరకాలుగా భయాలకు గురి చేస్తే నేనున్నాను కదా అని చెప్పి నాకు భరోసానిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పోలీసులు ఏ వ్యవస్థలు అయితే నిన్ను ఇబ్బంది పెట్టాయో ఆ పోలీసు వ్యవస్థ కూడా నీ సెల్యూట్ చేసే రోజు తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు చెప్పిన విధానం ఈ మధ్య యాత్ర సినిమాలో కూడా యాస్టీజ్గా అదే పెట్టారు. యాత్ర సినిమా
ఎల్లకాలం మనం బానిసలం కాదు. నాకు అక్కడక్కడ మనోళ్ళు కనిపిస్తా మా తాత మరి నేను చెప్తే ఆ రోజు నా పిల్లాడన్న ఒకే ఒక మాట ఏంటంటే, ఏది ఏమైనా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటేస్తామన్నా ఖచ్చితంగా అని చెప్పి 2019లో చెప్పి మరి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా గొప్పగా ఇవాళ ఎంత అవకాశం కల్పించారు. ఇవాళ ఇంత దమ్ముగా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు మరి ఇన్ని రకాలుగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఉంటే ఈయన్ని ఓడించే దమ్ము చాలక ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సర్వే చేయించుకుంటే వాళ్ళ సర్వే చేయించుకుంటేనే 125 సీట్లు వస్తా ఉన్నాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో గెలిచే పరిస్థితి లేదని చెప్పి మనకు అంతకుముందు పీకే అని ఆయన ఒక సర్వే చేసిన ఆయన మరి వాళ్ళకు కూడా ఈ మధ్య వాళ్ళతో కలిసి చెప్తే 125 సీట్లు అంటే మనం ఎన్ని అబద్ధాలైనా ఒక 5-6 సీట్లు తగ్గుతాయేమో, కానీ ఏకంగా సీఎం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. కాబట్టి మళ్ళీ ఏం చేయాలని చెప్పి బీజేపీ దగ్గరికి పరిగెత్తుకెళ్ళిపోయి కాళ్ళ వేళ్ళ పడి లెక్క వేయకపోయినప్పటికి కూడా మరో రకంగా మరి బీజేపీతో పొత్తు పెట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చూస్తా ఉన్నారు. నేను అనేది ఏంటంటే, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో కాదు యుద్ధం చేసేది, మన జీవితాలతో, మన పిల్లల జీవితాలతో, మన కుటుంబాలతో యుద్ధం చేస్తా ఉన్నారు. ఎందుకంటే పేదవాడుగానే మిగిలిపోవాలి. వాళ్ళు ఎప్పుడూ కూడా పాచి పనులు చేసుకొని ఇళ్లలో పాచి పనులు చేసి మేము మిగిల్చిన భోజనం మాత్రం తీసుకెళ్లాలనే భావం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. మనకు ఒకసారి మీరు అందరూ కూడా పరిశీలించుకొని మనకు ఎవరు కావాలి? మనకు తోడుండే నాయకుడు కావాలా? మనల్ని కించపరిచే నాయకుడు కావాలా? ఒకసారి గమనించుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా మంచి మనసుతో రేపు మంచి మనసుతో ఆలోచించి మీరందరూ కూడా ఆగాలి సార్.